దేవుని పిల్లలారా, మరి ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచన భాగంలో మనం చదివినటువంటి మాటను చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. గట్టిగా ఆమేన్. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ చదివినటువంటి వచనాన్ని మనం చక్కగా ఒక 2 లేదా 3 మాటల్లో విభాగిద్దాం. ఏం చేద్దామంటే కొంచెం దాన్ని చక్కగా గ్యాప్ ఇచ్చి చదివి దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై అంటే, ఒకటి దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలని చెప్తున్నాడు. రెండవది, నెరవేర్చిన వారైతే వాగ్దానము పొందు నిమిత్తము అంటే, రెండవది దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరిస్తే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. అది రెండవది. మూడవది చూస్తే, ఇది పొందుకోవాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాలన్నా, దేవుడు ఇచ్చేటువంటి వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవాలన్నా, మరి ముఖ్యముగా ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది ఏంటంటే ఓరిమి. ఆమేన్. హల్లెలూయా. ఏమి కావాలన్నాడు? మీకు ఓరిమి అవసరమై ఉన్నది. చాలా జాగ్రత్తగా ఈ ఒక్క చిన్ని వచనంలో నుంచి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని, గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అది ఏమిటి అంటే, ఇక్కడ అంటాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం చేసే ప్రతి ఆరాధనలో ఎక్కువగా ప్రభువుని స్తుతించేది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలోకి వస్తే కనుక ఎక్కువగా యేసయ్య ప్రేమని మనం తలంచుకుంటాం. యేసయ్య ప్రేమను బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉంటాము, కొనియాడుతూ ఉంటాం. అంటే దేవుడు మనల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మంచిది. ఈ ప్రేమించేటువంటి ప్రభువు దేని బిడ్డలారా మన దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడు? మనం ఈ లోకంలో ఎలాగా ఉండాలని, ఎలాగా జీవించాలని, ఎలాగా బ్రతకాలని ప్రభువు మన దగ్గర నుండి ఆయన ఆశించేది ఏంటి? జాగ్రత్తగా వినాలి. ప్రభువు మన దగ్గర నుండి ఆయన ఆశించేది ఏమిటంటే, దేని బిడ్డలారా కేవలము ఆయన ఆశించేది ఏంటంటే, ఆయన మాట చొప్పున ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన వద్ద నుండి కోరుకునేది వెండి కాదు, బంగారము కాదు, వైడూర్యాలు కాదు, ఇంకేవి కాదు. ఇవేమి ఆయనకు అవసరం లేదు. ఇవన్నీ ఆయన కలగజేస్తే వచ్చినవి. ఇంకా ఆయనకి ఎందుకు కావాలి? అవునా కదా? ఇవన్నీ ఆయన కలగజేసినవి. అయితే మానవు నుండి అంటే దేవుని అంగీకరించినటువంటి ఒక వ్యక్తి నుండి ప్రభువు ఆశించేది ఏంటంటే, ఆయన ఏదైతే మనకు చెప్పాడో, ఆయన ఏదైతే మన నుండి కోరుకున్నాడో, ఆయన చిత్తం ఏదైతే ఉందో, ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తే, మనం ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే దాన్ని చూసి ఆయన సంతోషపడాలనుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అది చూసి సంతోషించాలనుకుంటున్నాడు. అయితే దీన్ని మనము ఆయన చిత్తాన్ని జరిగించడము అంటే, లేకపోతే ఆయన చిత్తాన్ని జరిగిస్తే దేని బిడ్డలారా మనకు ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే వాగ్దానం. ఆ వాగ్దానం వలన ఫలము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి చక్కగా ప్రభువుని స్తుతిస్తూ, నిజంగా మనం అంత ఉజ్జీవంగా దేవుని స్తుతిస్తూ మన వాక్యంలోకి వెళ్ళిపోతే నిజంగా చాలా సంతోషంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము మొట్టమొదటిగా ఆయనకి చేయవలసింది ఏంటంటే ఆయన చిత్తమును మనము నెరవేర్చాలి. ఆయన చిత్తము అంటే ఆయన ఇష్టాన్ని, ఆయన కోరుకున్న దానిని మనం చేయాలి. ఆయన కోరుకున్నట్లుగా మనం బ్రతకాలి. ఆయన కోరుకున్నట్లుగా మనము జీవించాలి. అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దాన ఫలాన్ని కూడా మనం పొందుకుంటాం. మనుషుల ద్వారా పొందుకునేటువంటి బహుమానం చాలా గుర్తుంచుకోండి. మనుషుల ద్వారా పొందుకునేటువంటి బహుమానం దేని బిడ్డలారా అది కొంచెము కాలం మాత్రమే సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ, దేవుని దగ్గర నుండి పొందుకునే బహుమానం ద్వారా పొందుకునే సంతోషం అది యుగ యుగములు ఉంటుందండి. దేవునికి మహిమ కలుగునుగాక.
అది నిత్యము ఉంటుంది. ఎందుకంటే అది క్షయమైనది కాదు. దేవుడు అంటాడు, మీరు క్షయమైన దానికోసం వెతకొద్దు, కష్టపడొద్దు, అక్షయమైన దానికోసం మీరు కష్టపడండి అన్న దేవుడు మానవుడు దేవునికి చిత్తాన్ని నెరవేర్చగా, ఆ నెరవేర్చిన దాన్ని బట్టి దేవుడు వాగ్దానం ఇవ్వగా, ఆ వాగ్దాన ఫలమును అనగా ఆ వాగ్దాన ఫలము వలన వచ్చిన బహుమానాన్ని దేవుడు మనకిస్తున్నాడంటే, ఆ ఇచ్చే బహుమానము క్షయమైనది అయి ఉంటుందా, అక్షయమైనది అయి ఉంటుందా? చెప్పాలి. ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఎలాంటిదంటే అక్షయమైనది, లయము కానిది, అంతము కానిది, శాశ్వత కాలము నిలిచి ఉండేది దేవుడు మనకిస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దానిని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా అంటాడు దేని బిడ్డలారా, మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుడు దేని బిడ్డలారా ప్రతి వ్యక్తి నుండి ఆయన కొన్ని కోరుకుంటాడండి. దానికి ఉదాహరణగా మనము వెంటనే జ్ఞాపకము చేసుకోవలసింది ఎవరని అంటే దేని బిడ్డలారా, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనాన్ని 16వ వచనాన్ని చదువుకుందాం. తీయండి అందరూ కూడా. ఆదికాండం 22వ అధ్యాయము 15-16 చదువుతున్నాను చూడండి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను ఏమన్నదంట, నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా అంటాడు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోనే జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. నా తోడు ప్రమాణము చేయుచున్నానని. ఎంత అద్భుతమైన మాట తెలిసింది. ఇక్కడ అన్నాడు, అబ్రహామా, నేను నీ దగ్గర నుండి ఏదైతే నేను కోరుకున్నానో దానిని చేయటానికి నువ్వు చాలా ప్రయాసపడ్డావు. నీకు ఇష్టమైనటువంటి, నీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి నీ ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా నీవు వెనుకకు తిరగలేదు. అబ్రహాము, నీ భక్తి నచ్చిందయ్యా, నీవు కలిగి ఉన్న విశ్వాసం నాకు నచ్చిందయ్యా. అసలు భూమి మీద నీలాంటి వాడు అసలు ఉండడేమో, కాబట్టి ఇదిగో నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, జాగ్రత్తగా విను అబ్రహామా. వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా వినండి. ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో అబ్రహామా, నిశ్చయముగా చూడండి అంటాడు, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచేటను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమందులు ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశ్రయించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. ఇంకా దేవుని కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు గనక, ఈ భూమి మీద సృష్టికర్త అయిన వాడే ఉన్నతమైన వాడు, గొప్ప దేవుడు గనక ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరి మీద పెట్టడానికి ఇంకా వీలు లేదు. మనమైతే మనకంటే అమ్మ గొప్పది, మనకంటే నాన్న గొప్పోడు, మనకంటే దేవుడు గొప్పోడు, లేకపోతే మనకంటే చాలామంది పెద్ద. ఏం చేస్తాం? రే నన్ను నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కానీ ఇదిగో నా అమ్మ తోడురా, నా నాన్న తోడురా, లేకపోతే ఫలానా పెద్దల తోడురా, ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా నీకు నేను మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను చేసి పెడతాను రా అని దేని బిడ్డలారా ఏం చేస్తారంటే, ఆ వ్యక్తికి నమ్మకము పుట్టించడానికి, ఆ వ్యక్తి ఈ ప్రామిస్ చేసే వ్యక్తిని నమ్మడానికి, నమ్మింప చేయడానికి దేని బిడ్డలారా ఏం చేస్తారంటే ఒట్టు పెట్టుకుంటారు. అవునా కదా?
ఇప్పుడు దేవుడి కంటే గొప్పవాడు ఎవ్వరు లేరు కనుక అంటాడు, ఇదిగో నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు అని. హల్లెలూయా. అంటే దేని పెట్టారా, దేవాది దేవుడే ఒట్టు పెట్టుకున్నాడంటే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేరి తీరవలసిందే. ఆమేన్. ఖచ్చితంగా ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకుని తీరవలసిందే. ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా. దేవుడు అబ్రహాముకు ఈ ఇస్సాకును బలి ఇచ్చినటువంటి ఈ సందర్భంలోనే, అబ్రహామా, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రం వలె చేస్తానని అనలా. ఇంతకు ముందు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు అంటే అబ్రహాము అంటే శారా గర్భములో ఇస్సాకు ప్రవేశించక మునుపు, పిండముగా రూపుదిద్దుకోవడానికి ముందుగా కూడా దేని పెట్టారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా, అబ్రహామా ఒకసారి బయటికి రా, ఆకాశం వైపు చూడు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, లెక్కెట్టు, లెక్క పెట్టగలవా? లేదు ప్రభువా, లెక్క పెట్టలేను. ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం ఏం చేస్తాను. హల్లెలూయా అని దేని పెట్టారు, దేవుడు వాగ్దానం చేశాడు. దేని పెట్టారు. ఇప్పుడు మరొక్కసారి ఇప్పుడు ఏకంగా ఆయన చేసేది ఏంటి, దేని పెట్టారా, ఆయన మీద ఒట్టు పెట్టుకుని ప్రామిస్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మీదే ఒట్టు పెట్టుకుని ప్రామిస్ చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ఇదిగో అబ్రహామా, నిన్ను బట్టి, నీ సంతానమును బట్టి సకల జనులు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఈ రోజున అది ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. అది ప్రజలు గమనించినా గమనించకపోయినా, ఈ సత్యాన్ని ప్రజలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, అబ్రహామిక సంతానాన్ని బట్టి ఈ రోజున యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయి. ఎలాగా అంటారేమో. దేని బిడ్డలారా, ఈ రోజున దేని బిడ్డలారా, ఈ ముద్రణ కనుగొన్నది, లేకపోతే అచ్చు యంత్రాన్ని కనుగొన్నది, లేకపోతే ఈ పవర్ కనుగొన్నది, దేని బిడ్డరా, లేకపోతే సమస్తం మనం అనుభవించేటువంటి ప్రతి ఎక్విప్మెంట్ అనుభవించేది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు కనిపెట్టినటువంటి వారికి జ్ఞానము వలన, వారికి కనిపెట్టినటువంటి వస్తువుల వలన ఈ రోజున మనం దీవించబడుతున్నాం లేదా, మేలు పొందుకుంటాం లేదా. లైట్ ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్ హల్వా కనుక్కున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఎవరు? క్రైస్తవుడు. దేని బిడ్డారా, ఈ రోజున ఈ వెలుగు లేకపోతే, ఈ వెలుగు దీపాల క్రింద మనం కూర్చునే వాళ్ళం కాదు, కొవ్వొత్తులు ప్రక్కన పెట్టుకుని కూర్చునే వాళ్ళం. అవునా కాదా? అంటే దాన్ని బట్టి మనం దీవించబడినట్లా కాదా? రేడియో కనిపెట్టింది ఎవరు? కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు? ఈరోజు దేని పెట్టారా, ఆకాశంలో ఎగరబడినటువంటి ఆ రాకెట్స్ దేని పెట్టారా, ఆ యొక్క దేశంలో పడకుండగా వాటిని ఆకాశంలోనే దేని పెట్ట పగలగొట్టి వాటిని అంతము చేసేటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించి కనిపెట్టింది ఎవరంటే యూదులే, ఇశ్రాయేలీలే. ఎవరంటే దేని పెట్టారా, అబ్రహాము సంతానమేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాను బిడ్డారా, ఈ విషయాన్ని ప్రజలు గమనించినా గమనించకపోయినా సకల ప్రజలు, సకల జనులు ఈ రోజున అబ్రహాము సంతానాన్ని బట్టి దీవించబడుతూనే ఉన్నారు, ఆశ్రయించబడుతూనే ఉన్నారండి. కనుక దేని బిడ్డలారా, ఇక అంటాడు, అబ్రహామా, ఇదిగో నీ సంతానమును బట్టి, ఇదిగో సకల ఈ భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడును, నీకు తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాడు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, దేవుడు ఒకటి కోరుకున్నాడు. ఏమి కోరుకున్నాడంటే, అబ్రహామా, ఇదిగో నీకు ఉన్నటువంటి ఏకైక కుమారుడున్నాడే, నువ్వు అతిగా ప్రేమించే నీ కుమారున్నాడే, ఆ బిడ్డను నా కొరకు బలిస్తావా అని అడిగాడు. అది ఏంటి? దేవుని చిత్తం. అది దేవుని యొక్క చిత్తం అని అబ్రహాం గుర్తించాడు. ఇది దేవునికి ఇష్టమైంది గనుక, అది నాకు ఎంత భారమైనా, అది నాకు ఎంత ప్రయాసతో కూడిన పనైనా, అది మాత్రం దేవునికి ఇష్టమైనది కనుక నేనేం చేయాలంటే ఖచ్చితంగా దేవుని కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ప్రయాసపడాలి అనుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నా తెలుసా, అబ్రహామా, ఇలాగ నీ కొడుకుని, నీ కుమారుని నాకు బలిస్తావనగానే అబ్రహాం అన్నాడు, ఎస్ లార్డ్, ఎక్కడేమంటావు ప్రభువా, పలానా కొండ మీదకి వెళ్ళయ్యా. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ నువ్వేం చేయాలంటే నీ కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వాలి అని అడిగాడు. దేని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో కూడా ఎలాగ నెరవేర్చాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేటువంటి సందర్భంలో కూడా ఎలాగ నెరవేర్చాలని దేవుడు కోరుకున్నాడంటే, దేని బిడ్డలారా, ఇష్టంగానంట
మనస్పూర్వకముగా దేవునికి ఇష్టాన్ని మనం నెరవేర్చాలంట, దేవునికి చిత్తాన్ని నెరవేర్చాలంట. అది చూద్దాం. ఎఫీసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూడండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు, అమ్మా, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక, ఏంటండి, కంటికి కనబడుటకే కాక, మనుషులకు కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుచు. అక్కడ ఆగండి. దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలంట? మనఃపూర్వకముగా, అంటే మనస్పూర్వకముగా దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాలంట. దేవుడు మన వద్ద నుండి ఏదైనా కోరుకున్నప్పుడు ఆయన కోరుకున్నటువంటి పనిని, ఆయన చిత్తాన్ని మనం జరిగించేటువంటి సందర్భములో మనం దేని బిడ్డలారా సనుగుతూ చేయకూడదు, గొనుగుతూ చేయకూడదు, ద్వేషంతో చేయకూడదు, కోపంతో చేయకూడదు. దేని బిడ్డలారా ఎలా చేయాలంటే ఇష్టంగా, సంతోషంగా, మనస్పూర్వకముగా ఆ పనిని చేయాలంట. ఇప్పుడు దేవుడు అబ్రహామును కోరుకున్నాడండి. అబ్రహమా, నీ కుమారుని నా కొరకు నువ్వు బలి ఇవ్వాలని కోరుకున్నాడు. ఇప్పుడు దేని బిడ్డలారా ఈ బలిచ్చే పని ఇష్టంగా చేయగలిగినదా, కష్టంగా చేయగలిగినదా? చెప్పాలి. ఇష్టంగా చేయగలిగిన పని, కష్టంగా చేయగలిగిన పని. అది సామాన్య పని కాదు, అది చాలా కష్టమండి. లేకగా పండు వృధాప్యములో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకుని వచ్చి, ఇదిగో నువ్వు దహన బలిగా నా బలిపీఠం మీద బలిచ్చాయి అంటే దేని బిడ్డలారా ఏ తండ్రి ఒప్పుకుంటాడండి? ఏ తల్లి ఒప్పుకుంటుందండి? ఇది అంత సులువైన పనా? చెప్పాలమ్మా, అంత సులువైన పనా? ఇంపాసిబుల్. అసలు అది కష్టం అండి, చాలా కష్టం. అసలు ఆ మాట తెలియగానే కాళ్ళు చేతులు వణుకుతాయి, కాళ్ళు చేతులు వణుకుతాయి, గుండె వేగం అధికమైపోతూ ఉంటుంది. అయ్యా ఇదేంటయ్యా, లేక పుట్టాడు, అయ్యా ఈ లేక పుట్టినటువంటి ఈ కుమారుణ్ణి నీవు బలిమ్మంటున్నావేంటయ్యా అని దేని బిడ్డలారా నిజంగా గుండెలు బాదుకుని, బట్టలు చింపుకుని, దేని బిడ్డలారా భయంకరంగా రోధించి ఏడ్చే పరిస్థితి అది. కానీ దేని బిడ్డలారా అబ్రహాము ఏం చేశాడంటే దేవుడు కోరుకున్నాడు, దేవుని పని, దేవునికి ఇష్టమైనటువంటి దాని చిత్తం ఇది. ఆయన కోరుకున్నాడు, నేను ఆ పని చేయటం దేవుని చిత్తం అనుకుని ఏం చేశాడంటే దేని బిడ్డలారా, అయ్యా నువ్వు కోరుకున్నట్లుగానే నేను బలిస్తాను. దేవుడు దేని బిడ్డలారా 3 లేదా 4 రోజులు దేని బిడ్డ అబ్రహాం యొక్క హృదయంలో ఏమైనా మార్పు వస్తుందేమని చెప్పి గ్యాప్ కూడా ఇచ్చాడు. ఆ కొండకు నడిచి వెళ్ళడానికి అక్కడ సుమారుగా ఇంచుమించు దేని బిడ్డలారా 3 దినాల లేకపోతే 4 దినాలు దూర ప్రయాణం. అది ప్రయాణం చేయవలసినటువంటి ఆ ప్రయాణంలో ఆయన 3 రోజులు 4 రోజులు గ్యాప్ వచ్చినా కానీ ఆయన హృదయంలో మార్పు మాత్రం రాలేదంట. దేవునికి ఇచ్చిన మాట, ప్రభువానికి బలిస్తాననే మాట వెనుకకు తీసుకోకుండా దేని బిడ్డలారా తాను హృదయములో ఆ నిర్ణయాన్ని స్థిరంగా నిలుపుకున్నాడండి. హల్లెలూయా. దేని బిడ్డలారా నిజంగా అది చదువుతుంటే నాకైతే కొన్నిసార్లు 2 సందర్భాల్లో నాకు కన్నీరు వచ్చినాయి, బాగా విపరీతంగా. చదువుతుంటేనే బైబిల్ గ్రంథంలో కన్నీరు చుక్కలు అలా రాలిపోయాయి. ఒకటి, ఇస్సాకు తన కుమారుని దీవించే సందర్భంలో యాకోబు తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు అక్కడికి? యాషా వస్తాడు. యాషా వచ్చి అడుగుతాడు, తండ్రి దేవా నన్ను కూడా దీవించయ్యా, నన్ను దీవించడానికి ఒక్క దీవునైనా నీ దగ్గర లేదా అని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేని బిడ్డలారా నిజంగా అక్కడ కన్నీరు రాకుండా ఉండవండి. రెండో సందర్భం ఏంటంటే ఇక్కడ దేని బిడ్డలారా ఆయన ఇస్సాకును ఆ బిడ్డను తీసుకుని బలి ఇవ్వడానికి అబ్రహాము దేని బిడ్డలారా ఆ కొండ మీకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ అన్నాడు, అయ్యా సేవకులతో అన్నాడు, సేవకులారా ఇదిగో మేము తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి, నేను నా బిడ్డ వెళ్ళి బలిచ్చి వచ్చేస్తాం అని చెప్పి దేని బిడ్డలారా ఆ కట్టెలు పట్టుకున్నాడు. దేని బిడ్డలారా నిప్పు పట్టుకున్నాడు. అక్కడ బలి ఇవ్వడానికి కావలసినవన్నీ సిద్ధపరుచుకున్నాడు. బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధపరుచుకుని తన ప్రక్కన తన గారాల కొడుకుని, ప్రియముగా ప్రేమించిన తన కుమారుని, ఏకైక కుమారుని తీసుకుని వెళ్తా ఉన్నాడు. నిజంగా ఆ బిడ్డ దేని బిడ్డలారా ఆట ఆడుకుంటా, చక్కగా గంతులు వేసుకుంటా, సరదాగా ఉల్లాసంగా తండ్రితో చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఏం తెలియదు కదా, చక్కగా ఉల్లాసంగా సంతోషంగా ఉరుకులెత్తుకుంటా తండ్రితో నడుస్తూ ఆ కొండెక్కిన సందర్భంలో దేని బిడ్డలారా బిడ్డ చూశాడు, కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ బలి పశువు కనపడలా.
అప్పుడు బిడ్డ అంటాడు, డాడీ నాన్న బలి ఇవ్వడానికి కత్తి ఉంది, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కానీ బలి పశువు ఏది నానా అని అడగగానే దేని బిడ్డారా తన హృదయంలో ఎంత భయంకరమైన వేదన దుఃఖం వస్తుందో సరే ఆలోచించండి. ఎంత ఆలోచనలు అండి. నిజంగా ఆ స్థానంలో ఎవరైనా ఉంటే అనుకుంటారు, నిజంగా అలాంటి పరిస్థితులు గుండా, అలాంటి కఠినమైనటువంటి శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో కోటి ఆలోచనలు వస్తాయి. రావా? కోటి ఆలోచనలు. ఏం ఆలోచనలు వచ్చి ఉంటాయి? నేను అనుకుంటాను, ప్రభువా నేను బిడ్డలు లేక నేను బాధపడుతున్న సందర్భాల్లో నీవే కదా నాయన ఆ మమ్రే గుడారము దగ్గర సింధూర వృక్షం కింద నేను కూర్చున్నప్పుడు, అయ్యా మీరే వచ్చి అబ్రహమా ఇదిగో నీకు నేను గర్భఫలం ఇస్తున్నానని చెప్పి నాకు గర్భఫలం ఇచ్చింది నీవే. చక్కగా సంతోషంగా బిడ్డతో ఆడుకుంటూ ఉంటే దేవా సంతోషిస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ రోజున ఇచ్చిన నీవే మరలా కోరుకుంటున్నావు. ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకయ్యా నాకు ఈ శోధన అని చెప్పి కోటి ఆలోచనలు, కోటి తలంపులు వచ్చి చేరిపోతూ ఉంటాయి. అయినా కానీ దేని బిడ్డలారా అబ్రహాము తన మనసు నిలుపుకుని అంటాడు, ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఎలా నెరవేర్చాలంట? మనస్పూర్వకముగా ఆ కార్యం చెయ్యాలి. కనుకనే దేని బిడ్డలారా ఆ బిడ్డ తండ్రి కట్టెలున్నాయి, నిప్పుంది, బలి పశువేదయ్యా అనగానే అంటాడు అక్కడ, యెహోవా ఈరేనాయన, యెహోవాయే చూసుకుంటాడు, ఇదిగో మన పని మనం కొనసాగిద్దాం నడువయ్యా అని చెప్పి తన బిడ్డను తీసుకువెళ్తుంటే దేని బిడ్డారా అక్కడ అన్ని పనులు చేస్తూ ఉంటే దేని బిడ్డారా దానికి సహకారిగా ఇస్సాకు కూడా సహకరించాడు. దేని బిడ్డారా ఇది ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఈ అబ్రహాం యొక్క స్టోరీ ఇక్కడ అబ్రహాము దేవుడు కోరుకున్న బలి ఏదైతే ఉందో ఆ బలి ఇచ్చేటువంటి ఆ పరిస్థితుల్లో అబ్రహాం యొక్క మనస్సు ఎలా ఉందంటే మనస్పూర్వకముగా ఆ పని చేయడానికి తనను తాను సిద్ధపరుచుకున్నాడు. ఆమేన్. ఎలా చెప్పగలరండి ఇలాగని అంటారేమో, చెప్తున్నాను. దేని బిడ్డలారా ఇలాంటి గలిబిలిగా ఉన్నప్పుడు, హృదయం నిండా ఇన్ని ఆలోచనప్పుడు, తనలో ఇన్ని కోటి ఆలోచనప్పుడు అక్కడ పని సవ్యంగా చేయగలమా? అక్కడ పని మనం చక్కగా శ్రద్ధగా చేయగలమా? చేయలేం. అక్కడ పని శ్రద్ధగా చేయలేం. ఎందుకంటే గుండెల నిండా భారం, బరువు, బాధ, దుఃఖం దేని పిక్కిలిపోతూ ఉంటుంది కనుక ఆ పనిని శ్రద్ధగా చేయలేం. కానీ అబ్రహాం ఎలా చేసి తెలుసా? అబ్రహాం చేసిన పని చూడండి. అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 9వ వచనం చదవండి. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి, అక్కడ ఆగండి, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ఏం చేస్తాడంటే దీని బిడ్డలారా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి బలిపీఠాన్ని కడుతున్న ఆ సందర్భములో అక్కడ బలిపీఠం మీద పేర్చే కట్టెలు, ఏమండి బలిపీఠం మీద పేర్చే కట్టెలు అంటే కర్ర పొలలు, ఆ కట్టె పొలలు ఎలా పేర్చాడంట? చక్కగా పేర్చాను. హల్లెలూయా. ఎలా పేర్చాడంటమ్మా? చక్కగా. అది అండర్లైన్ చేసుకోండి, చక్కగా పేర్చను. ఏంటి అంత భయంకరమైన గలిబిలిలో దేని మీద తన సొంత కుమారుని ఆ బలిపీఠం మీద బలిచ్చేటువంటి ఆ బలిపీఠాన్ని అంత శ్రద్ధగా, అంత బాధ్యతగా, ఎక్కడ కూడా దేని బిడ్డలారా లోపము లేని బలిపీఠాన్ని కడతా ఉన్నాడంటే దేని బిడ్డలారా ఇక్కడ దేవునికి ఇచ్చేటువంటి ఈ బలి విషయంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో అబ్రహాము ఎలా ఉన్నాడంటే మనస్పూర్వకముగా ఇవ్వడానికి తన మనస్సును స్థిరపరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అబ్రహామును దేవుడు కోరుకున్నాడయ్యా ఇలాగ బలివ్వాలనగాని తనకి చాలా కష్టతరమైనదే, చాలా ప్రయాసతో కూడినదే, అది గుండెలను తరిగింపజేసేదే. కానీ దేని బిడ్డలారా అయినా కానీ దేని బిడ్డలారా తాను హృదయంలో నిర్ణయం తీసుకున్నాడు, ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు నన్ను కోరుకున్నాడంటే అది దేవునికి ఇష్టమైన పని, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని దేని బిడ్డలారా ఏం చేశారంటే ఆ పని చేయటానికి పూనుకున్నాడు. దేని బిడ్డలారా ఇంకా చూస్తే ఇక కత్తిని పైకెత్తి, ఇక చూడండి కట్లు పేర్చాడు, తన సొంత కుమారుని చేత పేరిపించాడు. ఇప్పుడు దేని బిడ్డలారా అడిగాడు కదా, తండ్రి గొర్రెపిల్ల ఏది నాయన అని. దేని బిడ్డలారా ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ ఉందయ్యా అంటే ఆ బలిపీఠం ప్రక్కన నిలిచినటువంటి తన కుమారునిటువంటి ఇస్సాకు దగ్గరికి వచ్చి 2 చేతులు వెనకకు మడిచి 2 చేతులు కట్టేసి, 2 చేతులు కట్టడం ఎప్పుడైతే అబ్రహాం చేయడం మొదలుపెట్టాడో
అప్పుడు ఇస్సాకుకి అర్థమైంది, ఈ బలి పశువు ఎవరో కాదు, నేనే. కానీ నోరు తెరిచాడా? నోరు తెరవల. 2 కాళ్ళు దగ్గరికి పెట్టాడు, 2 కాళ్ళు కూడా వెనక నిడిబెట్ల కాళ్ళు కట్టేశాడు. అమాంతంగా లేపి ఆ బలిపీఠ మీద పెట్టేశాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా, తండ్రి హృదయం ఎంత అలలాడిపోతుందో ఒకసారి ఆలోచించు. కానీ ఇక్కడ అబ్రహాము ఎవరికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చాడంటే, దేని బిడ్డలారా, నిజంగా చెప్పాలంటే శారమ్మ కూడా విషయం చెప్పలా. శారమ్మ చెప్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందమ్మా? శారా దేవుడు ఇలాగా మన బిడ్డని బలడిగాడే, తీసుకెళ్ళనా అంటే సస్యమేరా, నన్ను చంపు, నన్నైనా చంపు, నీ దేవుడికి నన్ను బలి, నీ దేవుడు బలి కోరుకుంటే నన్ను బలివి, కానీ వృధాప్యమందు గర్భముడిగిపోయిన కాలంలో పుట్టిన నా కుమారునికి మాత్రం బలి ఇవ్వడానికి వీల్లేదు అనినేమో. అందుకే అబ్రహాము ఆ శారమ్మకి చెప్పలా. దేవుని బిడ్డలారా తీసుకొచ్చాడు. అక్కడ దేవుని బిడ్డలారా ఆ చేతులు కాళ్ళు కట్టి ఆ బలిపీఠ మీద పడుకోబెట్టి అమాంతంగా తన కత్తిని పైకి లేపేసరికి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా అబ్రహామా, ఆ పసిబిడ్డ మీద నీవు చెయ్యి వెయ్యకు. హల్లెలూయా. ఏమన్నాడండి అక్కడ? అబ్రహామా అబ్రహామా చదవమాట. అబ్రహామా అబ్రహామని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయుకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయున నీ కుమారుణ్ణి నాకియ్య వినితీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? అబ్రహామా ఆగు, నేను బలిని కోరుకునేవాడిని కాదయ్యా, సమాధానాన్ని కోరుకునేవాడిని. ఆమేన్. నాకెందుకు బలి? నాకెందుకు బలి? నీ బిడ్డ రక్తం నాకు అవసరమా? గొర్రెల రక్తం నాకు అవసరమా? లేదు. కానీ నేను పెట్టిన పరీక్షలో నువ్వు ఆ పరీక్షలో జయమును పొందుకున్నావు అబ్రహామా. హల్లెలూయా. నువ్వు జయమును పొందుకున్నావు. నీకున్నటువంటి ఒకగానొక కుమారుని బలివ్వడానికి నువ్వు వెనక తిరగలేదు అబ్రహామా. ఇందును బట్టి నువ్వు నా పట్ల నువ్వు ఎంత భయం కలిగి ఉన్నావో నాకు అర్థమవుతుంది అబ్రహామా అని చెప్పంటాడు. ఇందులో నా చిత్తాన్ని నెరవేర్చావు గనుక నీకు వాగ్దానం ఇస్తున్నాను. ఆమేన్. నీకు వాగ్దానం ఇస్తున్నాను. ఏమిటి ఆ వాగ్దానం అంటే ఏం పెట్టారా? మనం చదివాం దాని బిడ్డ అక్కడ 22వ అధ్యాయంలో ఏంటంటే, నీవు జనములకు తండ్రివిగా, జనములకు ఆశీర్వాదకరముగా ఉంటావు అంటాడు. దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్రమందల ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడినని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చానని చెప్పాను. హల్లెలూయా. ఇక దేవుడే ఉక్కిరిబిక్కిరైపోయాడు. అబ్రహాము చూపించేటువంటి ప్రేమకు దేవుడే ఉక్కిరిబిక్కిరైపోయి ఆయన ఆగలేక, నా తోడు అబ్రహామా, నా తోడు, ఇదిగో నిన్ను బట్టి సకల జనులు ఆశీర్వదించబడతారు అన్నాడు. హల్లెలూయా.